నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఉన్నత కాలం బరాబర్ గులాబీ జెండా. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓయూ క్యాంపస్ పొలిటికల్ అడ్డా కాదు, ఏసీపీ జగన్. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతా. కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్. తెలంగాణ ఉన్నత కాలం బరాబర్ గులాబీ జెండా ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవడెవడో మాట్లాడతారు తలమాసినట్టు. ఎవడంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగించి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతూ ఎగిరెగిరి పడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గుర్తుంచుకోవాల్సిందే. ఈ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇంకో 2.5 సంవత్సరాలు అని మాత్రమే. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పాడుతున్న ప్రతి ఒక్క అధికారి లెక్క తెలుస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్చీ మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోన్నట్ట. మనం పిచ్చోళ్ళక వాడు కారట్లు ఇస్తుంటే, వాడు ఇంకోటి చేస్తుంటే, పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదికి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరెవరో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు ఖచ్చితంగా వర్తిస్తారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రామ్ అవుతుందని కేసీఆర్ ఆనాడు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు తీసేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన. విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో. పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నవరా అంటే, నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు? నువ్వు దవడమికెళ్ళడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా,
ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ముందు ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గొప్ప చరిత్ర, వారసత్వం కలిగిన అభ్యాస దేవాలయమని ఏసీపీజీ జగన్ అన్నారు. ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థుల బర్త్డే వేడుకలు, ఫ్యామిలీతో వచ్చి కూర్చోవడం, ప్రేమ జంటలు కూర్చోవడం, ఓయూ పూర్వ విద్యార్థులు రాజకీయాలు చేయడం, క్యాంపస్ ను ధర్నా చౌక్ లాగా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఓయూ క్యాంపస్ పొలిటికల్ అడ్డా కాదని, పిక్నిక్ స్పాట్ కాదని హెచ్చరించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన 8 మందిపై కేసు నమోదును ఘటన ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీజీ జగన్ వివరాల ప్రకారం పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఓయూ ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఓయూ నాన్ బోర్డర్స్ శబ్దాలు చేస్తూ మద్యం తాగుతున్నారు. క్యాంపస్ పరిధిలో మద్యం సేవించరాదని అనడంతో మీకేం పని అంటూ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో 8 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్యాంపస్ చదువుల నిలయంగా చూసి మిగతా బోర్డర్స్ నాన్ బోర్డర్స్ వచ్చేసి పొలిటికలైజ్ చేసేసి మిగతా వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్గా చేసేసి ఇప్పుడు సాయంత్రం అయింది అంటే ఆర్ట్స్ కాలేజ్ ముంగట విపరీతంగా బర్త్డే కేకులు కోయడము, అట్లాగే చాలామంది ఫ్యామిలీస్తో వచ్చేసి కూర్చోవడము, అట్లాగే కొంతమంది ప్రేమ జంటలు అన్నీ కూడా అక్కడ వచ్చి డిస్టర్బ్ చేయడము, ల్యాండ్స్కేప్ గార్డెన్లో చాలామంది అక్కడ కూర్చోవడము, అట్లాగే ఈవినింగ్ టైం అయింది అంటే అందరూ కూడా అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు వచ్చి అక్కడంతా చాలామంది పంచాయతీలు మాట్లాడుకోవడము, నాన్ బోర్డర్ చాలామంది కూడా ఓయూ లీడర్స్గా చలామణవుతుంది. పాత అంతకుముందుకున్న కొంతమంది స్టూడెంట్ లీడర్స్ ఇప్పటికి కూడా క్యాంపస్ను వదలట్లేదు. ఆ క్యాంపస్ లేకపోతే వాళ్ళకు కంప్లీట్గా మాకు ఉపాధి లేదన్నట్టుగా కొంతమంది నాన్ బోర్డర్స్, కొంతమంది పాత మాజీ లీడర్లు ఇప్పటికి కూడా క్యాంపస్ను పట్టుకొని వేలాడుతూ ఇక్కడ స్టూడెంట్స్ని బాగా డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ చదువులను స్టూడెంట్స్ నిజంగా చదువుకునే వాళ్లకు బాగా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళను బాగా బయట పంచాయతీలన్నీ తీసుకొని వచ్చేసేసి బయట ఎక్కడనో సెటిల్ వాళ్ళు చేసుకోవాల్సిన ఇష్యూలన్నీ కూడా ఇక్కడికి పిలిపించుకొని క్యాంపస్లో పిలిపించుకొని ఇక్కడ మాట్లాడుకొని ఇక్కడ బాగా డిస్టర్బ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక బుడగజంగాల సంబంధించిన విషయాలలో వాళ్ళ పంచాయతీ ఉంటే ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని వాళ్ళు పంచాయతీలు తెంపుకున్న క్రమంలో కొట్టుకోవడం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చొని వాళ్ళు పంచాయతీలు తెంపుకోవడం, వాళ్ళు సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది అనధికారికంగా ఇప్పుడు ల్యాండ్ మన ఎవరైతే నాన్ బోర్డర్స్ ఉన్నారో పాత వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ క్యాంపస్ను వదిలిపెట్టిపోయిన కొంతమంది పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి మేము మాజీ స్టూడెంట్స్ అని మాకు ఎవరినో ఒకటి ఇక్కడ చదువుకునే వాళ్ళని పట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రోగ్రాంలు చేయడము, ఇక్కడ సభలు పెట్టుకోవడము, ఇక్కడ ప్రతి ఒక్క అజిటేషన్ను ఇక్కడ ఏదో చేసేసి క్యాంపస్ను ఒక ధర్నా చౌక్ లాగా, ఒక పిక్నిక్ స్పాట్ లాగా మార్చుకోవడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితులలో మేము అనుమతించడం జరగదు. ఎందుకంటే ఎంతసేపు కూడా క్యాంపస్ అనేది ఒక చదువుల నిలయం, చదువుల తల్లి ఇక చూడాలని చెప్పి మీ అందరిని కోరుతున్నా. ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు, ధర్నా చౌక్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు. ఈ అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాజకీయమైన అవన్నీ చేసి ఇక్కడ నిజంగా చదువుకునే డిస్టర్బ్ చేసే స్టూడెంట్స్కు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నదే సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బలహీన వర్గాల నోటి కాడ ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి తమకేం సంబంధం లేదని కిషన్ రెడ్డి మాట్లాడారని ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. సమాజానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా
నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంకుల గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో 2 నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థినులు నిరసన చేశారు. ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు వినే సర్దుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం ఫ్యాకల్టీ వేస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని, డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు కలెక్టర్ వచ్చి ఫ్యాకల్టీ నియమించే వరకు నిరసన ఆపేది లేదని, స్పందించకపోతే హైవేపై బైఠాయిస్తామని విద్యార్థినుల హెచ్చరిక. అక్కడ మాకు టైం వేస్ట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి, మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి, కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు, అది ఉన్నది ఒకటే బోర్డ్, ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 classes కంబైండ్ అయిపోయింది. మాకేం రెస్పాన్స్ రావాలి, మాకు త్వరగా రెస్పాన్స్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు, బీసీ బిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటారు. అరే అయ్యా, మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు, సచ్చేది లేదు, మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చేది లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది. మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉండి నేను ఎందుకు మరి బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు? మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు? మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు? మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే, మీరు ఏదో ఎక్కడో పోయినట్టున్నావు అంటే నిన్న మీరు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా? అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు, మీ నాయకులు మీరు దాదాపు 50-60 సార్లు పదవుల కోసము, మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో, ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం, బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ టైం స్పష్టంగా కనపడతా ఉంది. మీరు దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రూపాయి విలువ పెరగడంతో పాటు వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని జేఎన్టీయూవీసీ ప్రొఫెసర్ కిషన్ కామారెడ్డి అన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూహెచ్లో వేడుకలు నిర్వహించారు. 11వ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దినోత్సవ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైన రోజు, 11వ సంవత్సరము ఈ హ్యాండ్లూమ్ డే జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరము మరీ కీలకమైన రోజు, ఎందుకంటే ట్రంప్ గారు 50% టారిఫ్ పెట్టారు. సో మన రూపీ-డాలర్ వాల్యూలో రూపీ చాలా దెబ్బతింటుంది. ఆల్రెడీ 88 రూపీస్ అయింది. సో ఒకవేళ మన ఇండియన్స్ బీ ఇండియన్, బై ఇండియన్, బీ వోకల్, గో లోకల్, మన ఇండియాలో ఉత్పత్తి చేసిన వస్తువులు కొనకుంటే అన్కాన్షియస్లీ మన డాలర్ రేట్లన్నీ పెరిగిపోతాయి. సో మేము అది
గమనించి గుర్తుపెట్టుకొని మేము ఇవాళ అందరిని పిలిచి ఈ విషయం చెప్పి ప్రతి శనివారం మేము ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోండి, హ్యాండ్లూమ్ గుడ్డలు వేసుకోండి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోర్స్ చేయట్లేదు. ఈ వాతావరణానికి ఈ లూజ్ గుడ్డలు వేసుకుంటే మనకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సో దానివల్ల మేము ప్రతి సాటర్డే మీరు ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చాం. అండ్ మన కల్చరు, మన హెరిటేజ్ గురించి కూడా మనం గర్వపడాలి. అప్పుడే మనము దేశం ముందుకు వెళ్తుంది. అది థ్యాంక్ యూ. కరీంనగర్లో ఈ నెల 14న బీఆర్ఎస్ బీసీ గర్జన. ఈ భారీ బహిరంగ సభ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలే, లేకపోతే బీసీల సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపుతామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ గర్జన కరీంనగర్ గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా 14వ తేదీ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగ్, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇది తీర్మానం ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా జరగదు. ఇది 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినటువంటి అంశం. మేము డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేకపోతే ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్తా భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాల విషయంలో, మరి అదే విధంగా కరీంనగర్లో జరిగబోయే మీటింగ్ విషయంలో చాలా అంశాల విషయంలో చర్చలు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారీ బహిరంగ సభ కరీంనగర్లో 14వ తేదీన జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. మరి విద్యా ఉద్యోగాలు ఆర్డినెన్స్ కావాలని ఎందుకు పంపలేదు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటివి చాలా అబద్ధాలు మాట్లాడడం జరిగింది. 50% చట్టం, 50% రిజర్వేషన్ చట్టాన్ని కేసీఆర్ గారు తెచ్చింది. అంటే దేశం మొత్తంలో కూడా కేసీఆర్ గారు తెచ్చిన చట్టం 50% నుంచి జీవో ఇస్తే హైకోర్టులో కొట్టేసింది. హైకోర్టులో కొట్టేసిన దాన్ని గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు 50% క్యాప్ దాటొద్దని చెప్పి డైరెక్షన్ ఇచ్చినందుకే తప్పని పరిస్థితుల్లో 50% లోపడి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. పెంచిందే కేసీఆర్ గారు. ఒకవేళ కేసీఆర్ గారే మొత్తం చట్టాన్ని తయారు చేస్తే మీరు మన ఢిల్లీ వరకు ఎందుకు? మీరు చట్టాన్ని సవరించి ఇక్కడే ఇవ్వచ్చు కదా. అంటే కేసీఆర్ టార్గెటా? ఉట్టిగా ధర్నా చేస్తే పార్లమెంట్ లో చట్ట సవరణ 9 షెడ్యూల్ చేరుతారా? జయలలిత గారు నెలల తరబడి అక్కడనే ఉండి అన్ని పార్టీలను ఒప్పించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి, ప్రధానమంత్రిని కలిసి చట్టాన్ని సవరించడం జరిగింది. ఉట్టి ధర్నాలతోనే అధికారం పార్టీలు చట్ట సవరణ చేసి ఇచ్చేస్తుందా? అంటే కేవలం మాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ గవర్నర్ దగ్గరకు పంపించారు, సంతకం కాకుండా ఢిల్లీ ధర్నా చేసినప్పుడు మేము 9 షెడ్యూల్ చేర్చాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బలంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఇప్పుడు మొక్కుబడిగా పోయి అక్కడ ధర్నా చేస్తారా? మీరు కలిసి రిక్వెస్ట్ చేస్తారా? 9 షెడ్యూల్లో కలపాలంటే ఏ భారతదేశ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీ వచ్చి ధర్నా చేస్తే సాధిస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నిన్న ఒక మాట మాట్లాడారు, విద్యా ఉద్యోగాలు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి. మరి మీరు గవర్నర్ పంపినటువంటి జీవోలో కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే ఉంది. గవర్నర్ పంపిన జీవోలో విద్యా ఉద్యోగాల గవర్నర్ ఆర్డినెన్స్ లో మరి విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు రాలేదు? అంతకుముందు అసెంబ్లీలో 2 తీర్మానాలు చేస్తే 2 తీర్మానాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగం ఒకటి ఉంది, సెకండ్ పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. కానీ మీరు ఈరోజు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ లో విద్యా ఉద్యోగాలది ఆర్డినెన్స్ లేదు. అంటే మీరు కేవలము ప్రజలను, బీసీలను నయవంచన, బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నది క్లియర్గా మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మేము ఇక్కడ చాలా మంది మా పార్టీలో ఉన్నటువంటి చాలా నాయకులే కాకుండా సర్పంచుల సంఘము, ఎంపీటీసీ సంఘము, ఇంకా చాలా సంఘాలు కూడా మా పెద్ద మనుషులందరూ కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎండగంటాలని చెప్పని. 3వ అంశము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 మంత్రి పదవులు ఇవ్వండి, రెవెన్యూ శాఖ బీసీలకు ఇవ్వండి, హోంశాఖ బీసీలకు ఇవ్వండి, తనిఖీ వాళ్ళ శాఖలు ఇచ్చి తిప్పిచ్చే శాఖలు, డబ్బు లేని శాఖలు, దేవాదాయ శాఖ, పైసలు లేనటువంటి పరిశ్రమ శాఖ,
బీసీ శాఖ ఇవ్వడం కాదు, కీలకమైన శాఖలు ఇవ్వండి, ఉన్న 3 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు 42% ఇవ్వండి. ఉన్నటువంటి మీరు ఏ నియామకులు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు, ఒక డిఎస్పీ ఉంటే దూరం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అమలు చేయకుండా ఇలా బీసీలు చేస్తామంటే ఎట్టి పరిస్థితులు నమ్మరు. ముందు ఇవన్నీ చేయాలని, బీసీలను వేధించకుండా, అనవసరమైనటువంటి వేధింపులకు గురి చేయకుండా మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని ఖచ్చితంగా 42% తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. ఏదో మోసం చేసి పోతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది. ఈ నెల 5న జరిగిన పద్మజ కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీఎం నరేందర్ తెలిపారు. చేవెళ్లకి చెందిన పద్మజ తన భర్తను మల్కారంలోనే మానసిక ఆసుపత్రిలో చేర్పించింది. ఆసుపత్రి వద్ద మాటు వేసిన విజయ్ వెంకట సాయి కిడ్నాప్ చేశారు. కారులో తీసుకెళ్తుండగా శంషాబాద్ ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్ అయింది. క్షతగాత్రుల వివరాలపై ఆరా తీయగా కిడ్నాప్ భాగోతం బయటపడింది. కేసులో 3 నిందితులు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. ఒంటిగంట ప్రాంతంలో పద్మజ అనే 28 సంవత్సరాల వయసు గల లేడీని కిడ్నాప్ చేశారని చెప్పి కలకలం రేగడంతో దానిపై విచారణ చేయగా ఈ పద్మజ అనే ఆమె ఆలూరు గ్రామం మన చేవెళ్ళ మండలం చెందిన ఆమె అలా భర్తను మల్కారం గ్రామంలో ఆశాజ్యోతి మానసిక చికిత్సా కేంద్రంలో చేర్పించింది. అతన్ని పలకరించడం కోసం అక్కడికి వస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన విజయ్ వెంకట్ సాయి 3 ఎర్టిగా వెహికల్లో వచ్చి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకుపోతుంటే దారి మధ్యలో యాక్సిడెంట్ జరగగా అది ఛేదించి దాన్ని పట్టుకొని వాళ్ళని హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు 3 కూడా చికిత్స పొందుతున్నారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కేసు పూర్వపర్వాలను బట్టి కేసును ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ఉన్నత కాలం బరాబర్ గులాబీ జెండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓయూ క్యాంపస్ పొలిటికల్ అడ్డా కాదు ఏసీపీ జగన్. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతా కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.